బా ఏదో చావింటికి వెళ్ళొచ్చినట్టే ఉంది. ఇక మీదట ఈ ఇంట్లో చావు గురించి అసలు ఎవరు మాట్లాడకూడదు. మనం బాడీని డిస్పోజ్ చేసాం కదా, ఇంకెవరికి భయపడాలి? ఇకపై ఆ పోంగుండ్రనే ఆత్మగా వచ్చి తలుపు కొడితేనే భయపడాలి. దేవి పరమేశ్వరి, మాకున్న ఏకైక దిక్కు నువ్వే తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి. ఏంటి అందరు దేని చూసినట్టు చూస్తున్నారా? అక్క భవాని, ఇట్స్ ఓకే. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. మీరు మిస్ చేశారు మిస్టర్ పూంగుండ్రన్. ఆయన ఇప్పుడు నాతోనే ఉన్నాడు. వచ్చేసేనే మళ్ళీ అటు నువ్వు ఇటు కొయ్యి వచ్చేసి నేను క్వార్టర్ కొట్టి 90 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళేటప్పుడు హాఫ్ కిలోమీటర్ కట్టింగ్ లో ఆయన చూశాను. ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జీప్ లో కూర్చోబెట్టారు. ఆయన కూడా అలాగ ఒక మందు ప్రియుడు కదా. ఆయన అలాగే చిన్న పిల్లల ఇంటికి తీసుకొచ్చేసాను కదా. మన కుటుంబంలోనే కొంచెం కూడా శ్రద్ధ లేని చెప్పు కింద ఎక్కేశారు కదా. మన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన భగవంతుడు నిప్పులాగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాను కదా. ఇప్పుడే కాదు, ఎన్నిసార్లు మిస్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకొస్తా. భవాని, ఇప్పుడు అర్థమవుతుందా నిన్ను కళ్ళల్లో ఉంచుకున్నానని? గుడ్లు పీకి చంపేస్తాను. నో, నీకేం ఎప్పుడుతుంది, ఎందుకంటే నువ్వే కదా కళ్ళల్లో ఉన్నావు. నెక్స్ట్ లాయర్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? శ్మశానానికి వెళ్ళాలి. శ్మశానానికా? శవాన్ని తీసుకొని ఇంకెక్కడికి వెళ్తారు? వచ్చాడు, చచ్చాడు, పోయాడు, రిపీట్. ఎలా మన జీవితాన్ని 8గా విడగొట్టినా ఆ 8లో 7.5 దాక్కుని ఉంటాడు. ఆ 7.5 ఎవరో తెలుసా? నీ కంపు కొట్టి మావయ్య. ఇంతకీ బాడీ ఏం చేశారు? ఏమండి, జాగ్రత్తగా ఊరికి వెళ్ళిరండి. అక్కడ చేరుకున్నాక నాకు ఒక ఫోన్ చేయండి. ఇంకో విషయం, ట్రైన్ లో అమ్మే జంక్ ఫుడ్లన్నీ మీరు అసలు తినకండి. వాంతి వస్తుంది. జంక్ ఫుడ్ వాంతులు అవుతాయా? లేదు లేదు, నా వాంతి నాకు వస్తుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్. హ్యాపీ జర్నీ. అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? మధురై. ఇది త్రిశూర్ వండి బాలు చూడలేదా? త్రిశూర్ బండిని మేము షార్ట్ గా తెరిచి అన్నాం. ఏ పెట్టెలోనైనా సరే ఓ ఈగ గాని దోమ గాని కూర్చుందా? పైన బల్ల చూడలేదా? బండి ఏది బయలుదేరదు. ఎందుకు? పట్టాలు విరిగిపోయి పొద్దున్నంటి పని జరుగుతూ ఉందిగా. విరిగిపోయిన పట్టాలను ఎప్పుడు సార్ అంటిస్తారు? జిగురు కొనుక్కు రమ్మని మనుషులు పంపించా. త్వరగా రమ్మనండి సార్. బాడీని బండిలో పెట్టి వెంటనే బయలుదేరాలంటే కదా ప్లాన్. ఏంటి సార్, ఏది తినకుంటున్నారు, తాగకుంటున్నారేంటి? ఏదో పళ్ళ పొడి ప్రకటనకి పళ్ళు చూపిస్తున్నట్టున్నారు. ఓ పెద్ద మనిషి గొంతు చించుకొని అరుస్తూ ఉందా? నోట్లో ఏమైనా ఉండ్రాలు పెట్టుకున్నావా ఏంటి? నోట్లో ఉండ్రాలు కాదు సార్, ఆయనకి నోరే లేదు సార్. ఆయన మాట్లాడలేరు సార్. సరే, మాట్లాడవసరం లేదు. నేను అన్నది విని తలోపోచ్చుగా. ఆయనకి చెవులు కూడా వినపడవు. ఆయన తిరగలేరు కూడా, ఎందుకంటే మెడ పట్టేసింది సార్. నోరు మాట్లాడదు, చెవులు వినబడవు, మెడ పట్టేసింది. మొత్తానికి అతను నడిచే శవం అని చెప్పి తగలాడండి. ఆయన నడవని శవం. అవును, ఆయన కాళ్ళు కూడా పడిపోయాయి.